హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే ఎగ్ రోల్ చేస్తున్నానండి. దీనికోసం చపాతీస్ అయితే వేసి పెట్టాను. ఇంకా కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఒక ఆనియన్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక క్యాప్సికమ్ అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ రెండు వేసి బాగా టోస్ట్ చేసుకోవాలండి, క్యాప్సికమ్ మెత్తబడేంత వరకు. ఇందులో మనము వెజిటేబుల్స్ వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, మనకి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి ఇవి రెండే వేస్తున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం. చిన్న పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేనైతే ఎక్కువ కారం అయితే యూజ్ చేయట్లేదండి, పిల్లలు తినరు. ఆల్రెడీ క్యాప్సికమ్ తినడమే పిల్లలు తినరు, మళ్ళీ మనం కారం కూడా వేసి అస్సలు తినరు. కాబట్టి నేనైతే లైట్గా అయితే వేసాను. పెద్దవాళ్ళు తినాలనుకుంటే కొంచెం కారం బాగా ఎక్కువనే వేసుకోవచ్చు. ఎగ్స్ని అయితే బాయిల్ చేసి కట్ చేసి పెట్టేశాను. ఇట్లా దీన్ని మనం రెడీ చేసేసుకొని ఇంకా వెంటనే చపాతీలో మనం మెయోనీస్ అవి యూజ్ చేస్తారు కదా, అట్లా కాకుండా నేనైతే పెరుగు అయితే వేస్తున్నాను. పెరుగులో తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కలిపి ఇంకా చపాతీకి అయితే అప్లై చేసేయడమే అండి. ఎంతో రుచికరమైన స్నాక్స్ ఎగ్ రోల్ అయితే రెడీ, తొందరగా చేసుకోవచ్చు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం పెరుగునైతే మనము చపాతీకి అప్లై చేసేయాలి. క్యాప్సికమ్, ఆనియన్ మిశ్రమాన్ని వేసేసి అందులో ఎగ్స్ కూడా వేసేసి ఇంకొంచెం పెరుగు వేసి పైనుంచి రోల్ లాగా చుట్టేసి ఇంకా చపాతీ కాల్చే పెన్నం మీదనే కొంచెం ఆయిల్ వేసి అయితే మనం దీన్ని కాల్చుకోవాలి 2 సైడ్స్. మనం ఆయిల్ బదులు మనం నెయ్యి కూడా వాడొచ్చండి, అది మన ఇష్టము. మనకి ఏది అవైలబుల్లో ఉంటే దాంతో మనం చేసుకోవచ్చు. ఇట్లా 2 సైడ్స్ కాల్చి తీసేసుకొని ఇంకా పిల్లలకి ఇచ్చేయడమే అండి. తినడానికి ఎంతో ఇష్టంగా అయితే పిల్లలు తింటారు. ఇలా బటర్ పేపర్లో అయితే రోల్ చేసి ఇచ్చేయాలి. బటర్ పేపర్ లేక నాకు కొంచెం తక్కువ పడింది. Thanks for watching.